హే గాయ్స్, అందరికీ నమస్తే. నేను మీ అనిల. వెల్కమ్ బ్యాక్ టు అనూస్ ఛానల్. ఇవాళ మన వీడియోలో ఆలు పరాటా డాబా స్టైల్లో ఎలా చేసుకుంటున్నామో చూపించబోతున్నాను. ముందుగా మనం 2 cups ఆఫ్ వీట్ ఫ్లోర్, అజ్వైన్, సాల్ట్, తగినంత వాటర్ వేసుకొని కలుపుకొని చపాతీ పిండిలాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఆల్మోస్ట్ నియర్ బై 30 minutes నానబెట్టుకుంటే సాఫ్ట్గా అవుతాయి మనకు చపాతీ కానీ పుల్కా కానీ. బాయిల్ చేసుకున్న ఆలుని చల్లగా అయ్యాక దాన్ని స్మాష్ ఆర్ గ్రేట్ అనేది చేసుకొని పెట్టుకోవాలి. అందులోకి అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి మీ స్పైసీనెస్ తగ్గట్టు వేసుకొని పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఈ పేస్ట్ యాడ్ చేసి 2 to 3 tablespoons ఆఫ్ పుదీనా, కొత్తిమీర, కసూరి మేతి, ధనియా పౌడర్, జీరా పౌడర్, తగినట్టు సాల్ట్, ఆమ్చూర్ పౌడర్, అజ్వైన్ అండ్ స్పైసీనెస్ బట్టి కొంచెం మిర్చి పౌడర్, కారం ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేశారు కాబట్టి స్పైసీనెస్ బట్టి మిర్చి పౌడర్ యాడ్ చేయొచ్చు. ఒకవేళ మీ దగ్గర ఆమ్చూర్ పౌడర్ లేకపోతే నిమ్మకాయ రసం 2 to 3 tablespoons యాడ్ చేయండి. సో మొత్తం అన్నీ కలిపి టేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మనం నానబెట్టిన చపాతీ పిండిని నార్మల్ చపాతీ లాగా రోల్ చేసుకొని అందులో మనం ప్రిపేర్ చేసిన ఆలు డోని మధ్యలో పెట్టుకొని మొత్తం ఫోల్డ్ చేసుకొని లైట్గా రోల్ చేయాలి. గట్టిగా కాకుండా లైట్గా ఒత్తుకుంటూ రోల్ చేయాలి. తర్వాత రోల్ చేసుకునే పరాటాని ప్యాన్ వేడి అయ్యాక వేసి లైట్గా ప్రెస్ చేస్తూ ఈ విధంగా కాల్చాలి. తర్వాత కాల్చాక 2 వైపులు గీ అప్లై చేసుకోవాలి. ఏ పరాటా అయినా గీ ఆర్ బటర్ అప్లై చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఏ పరాటాలకైనా పెరుగు ఆర్ పచ్చడితో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. సో ఈ పరాటా రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.